వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మూసీకి సంబంధించి మనం గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నాం కదా. కానీ ఇవాళ మూసీలో నిజంగా రేవంత్ రెడ్డి గారు మాయ చేస్తున్నారు ప్రజల్ని అనుకోవాలి. ఏం మాయ చేస్తున్నారంటే క్లారిటీ లేదని చెప్పడానికి కూడా. అంటే ఇప్పటిదాకా డిపిఆర్ ఎట్లాగూ లేదు. డిపిఆర్ లేకపోగా క్లారిటీ కూడా లేదు. అంటే ఉదయం ఒక డిజైన్ వస్తుంది, సాయంత్రం ఒక డిజైన్ వస్తుంది, మరుసటి రోజు ఇంకోటి వస్తుంది, పూటకో డిజైను, పూటకొక వ్యవహారం తెర మీదకి వస్తుంది. అంటే ఏఐ అంటే ఏఐతో చేసినటువంటి ఇమేజ్‌లు, డిజైన్‌లు ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నారు. అది కూడా పూటకో డిజైన్ వస్తా ఉంది. ఏమి ఒకటే కాదు. దానికి అక్షరాల ఖర్చెంత తెలుసా? చెప్తే షాక్ అయిపోతారు. ఒకసారి మీకు ఆ ఇమేజ్‌లు చూసిన తర్వాత నేను ఇన్ డెప్త్‌గా మాట్లాడతా. ఈ మూసీకి సంబంధించి వ్యవహారం. ఇది చూడండి. ఇది మూసీ ఒడ్డున మంచిరేవుల దగ్గర తలపెట్టినటువంటి ఓంకారేశ్వర ఆలయ నమూనా. అచ్చం రామప్ప టెంపుల్ కొంత ప్రతిబింబించేలాగా పోలినట్టుగా కనిపిస్తుంది. ఇది మనకు ఉదయం రిలీజ్ చేసింది. దానికంటే ముందు రోజు కూడా దీనికి సంబంధించిన ఒకటి వీడియో రిలీజ్ చేశారు. ఏవి అద్భుతంగా 3D డిజైన్, అంటే బాహుబలి గ్రాఫిక్స్ని తలపించేలాగా కనిపించింది. మనం అనుకున్నాం ఇదంతా ఎప్పటి నుంచో దీనికి కసరత్తు చేయకపోతే ఇంత డిజైన్ ఎట్లా వస్తుంది ఏంటి అని. కానీ అదంతా ఏఐ మాయ. ఇవాళ ఉదయం ఇట్ట రిలీజ్ చేస్తారు ఓంకారేశ్వర ఆలయం అని. ఈవినింగ్ వచ్చే వరకల్లా ఈ టైప్లో ఒక భారీ స్థాయిలో సినిమా సెట్టింగ్ని తలపించేలాగా ఇట్లా రిలీజ్ చేశారు. ఇది అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇదేమో మొత్తం ఆలయ ప్రాంగణము ఈ చుట్టూతా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఈవినింగ్ వచ్చే వరకల్లా కాంతారా సినిమాలోనో లేదంటే కనుక ఇంకేదో సినిమాల్లో వ్యూ ఉంటుంది చూసారా, ఈవినింగ్ వచ్చే వరకల్లా ఇట్లా రౌండ్గా షేప్లో, అసలు ఈవెన్ గోపురాలకి ఈ దీనికి కూడా షేప్లకు కూడా సంబంధం లేకుండా అసలు ఆ యొక్క ప్రాంగణానికి కానీ లేకుంటే దేనికి కానీ అసలు ఉదయం ఇచ్చినటువంటి డిజైన్కి ఈవినింగ్ ఇచ్చినటువంటి డిజైన్కి నక్కకు నాగలోకి అనుకున్నది తేడా ఉంది. అస్సలు సంబంధమే లేదు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక నెక్స్ట్ విషయం తీసుకుంటే ఇది చూడండి. ఇప్పుడు టెంపుల్ కాంప్లెక్స్గా అద్భుతంగా తలపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు గురుద్వారా, చర్చ్, మసీదు, ఓంకారేశ్వర ఆలయం. ఓకే, ఇది కూడా గురుద్వారా. ఇది గౌలిగూడ దగ్గర ఎక్కడో కట్టబోతున్నారు. దానికి కూడా క్లారిటీ లేదు. ఒకసారి గౌలిగూడ అంటారు, ఉప్పల్ దగ్గర చర్చ్ అంటారు, పూటకో మాట కదా. సీన్ కట్ చేస్తే ఈ డిజైన్లన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ జెమినీ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఇమేజ్లు. ఇక అంతకంటే విడ్డూరం, ప్రజల్ని మోసం చేయటం ఇంకేమన్నా ఉంటుందా? దీనికి అక్షరాల మ్యాన్హట్ అనే కంపెనీకి ఆ కన్సార్టియంకి ఇచ్చినటువంటి ఖర్చు 166 కోట్లు. 166 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఏఐకి సంబంధించినటువంటి ఇమేజ్లు ఇచ్చారు. చూడండి, ఇది ఉప్పల్ దగ్గర తలపెట్టినటువంటి చర్చ్ డిజైన్. ఆయన చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు, మెదక్ చర్చ్ కంటే భారీ చర్చ్ కడతాం ఇక్కడ అని చెప్పేసి అని ఉప్పల్ ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నారు చర్చ్ కట్టాలని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు కదా. ప్రకటించినటువంటి ఆ యొక్క చర్చ్ నమూనా కింద చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లియర్ చేయబడినటువంటి ఏఐ జెమినీకి సంబంధించినటువంటి ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇంతకంటే ప్రజల్ని మోసం చేయటం ఏమైనా ఉంటుందా? అంటే ఎట్లా అంటే మూసీకి సంబంధించి ఇప్పటిదాకా క్లారిటీ లేదు. గాంధీ సరోవర్ అన్నారు, వ్యతిరేకత రాగానే అటు ఓంకారేశ్వర ఆలయం, అంటే రాత్రి ఓవర్ నైట్లో ఓంకారేశ్వర ఆలయం పుట్టేసరికి ఇటువంటి ఏఐకి సంబంధించినటువంటి ఇమేజ్లు. మరి దీనికి 166 కోట్లని మీరెట్లా చెప్పగలుగుతారో నన్ను అడగొచ్చు. మీరు అందరూ కూడా డౌట్ రావచ్చు మీకు కూడా. చూడండి, దానికి కూడా విత్ జియో కాపీ నేను చూపిస్తాను. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ మీ ముందు ఉంచుతున్నాను నేను. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? 4/10/2024 రోజు రిలీజ్ అయింది. ఎంఏయుడికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ 25/3/2017 అప్పటి పాత డేట్లను కూడా మెన్షన్ చేసి ఎంఆర్డిసిఎల్ అంటే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ అగ్రిగేట్ మాస్టర్ ప్లానింగ్ ఆఫ్ ద మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అండ్ అవార్డ్ ఆఫ్ వర్క్ అకార్డెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని క్లియర్గా ఉంది. అక్షరాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎందుకు ఇచ్చారు తెలుసా? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డెడ్ టు మేనేజింగ్ డైరెక్టర్ ఎంఆర్డిసిఎల్ హైదరాబాద్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 166.50 crores. అంటే అక్షరాల 166 రూపీస్ 166 crores ఇచ్చారు. 166 కోట్లు ఈ యొక్క మాస్టర్ ప్లానింగ్కి ఇచ్చారు. ఏంటి సీన్ కట్ చేస్తే మాస్టర్ ప్లాన్ ఏం డిజైన్ చేశారు? మరి ఈ యొక్క సంస్థ ఏం చేసింది? అగ్రిగేట్ ఎవరికి ఇచ్చారు? మెయిన్హార్ట్ సింగపూర్ కంపెనీకి ఇచ్చారు. అట్లాగే కుషన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. ఆర్ఓఎస్ డిజైన్ స్టూడియోస్కి ఇచ్చారు. ఈ 3 కన్సార్టియంకి ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? 141 crore
8,08,000 rupees including of all taxes but GST based on recommendations of tender cum evaluation committee. ఇదేంటి? ద అవార్డ్ ఆఫ్ వర్క్ ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ అగ్రిగేట్ మాస్టర్ ప్లానింగ్ ఆఫ్ ద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. మరి ఈ కాన్సార్టియంకి డబ్బులు ఇస్తారు, తర్వాత 166 కోట్లు మూసీ ఫ్రంట్ తరఫున ఈ యొక్క మాస్టర్ ప్లానింగ్ డబ్బులు ఇస్తారు, దానికి అప్రూవల్స్ ఇస్తారు, జీవోలు ఇస్తారు. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ ఇదేమో మాస్క్, ఇది కూడా ఏఐ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజే, అన్నీ ఏఐ. ఇదిగోండి ఈ చర్చ్ ఏఐనే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ చర్చ్, మాస్క్, టెంపుల్ అన్నీ ఏఐ నుంచి తీసుకొచ్చినటువంటి ఇమేజెస్. ఏంటి ఇప్పుడు ప్రజలకి ఏఐ మాయాజాలం చేసి, మాయ చేసి, మసిపూసి మారాడిక చేసి భూదాహం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే వీళ్ళ వెనకాల హిడెన్ టార్గెట్ మంచిర్యాల మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మంచిర్యాలకు సంబంధించి ఎపిసోడ్ అంతా కూడా కొండా సురేఖ ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో ఆమె కూతురే చెప్పింది మంచిర్యాలలో రేవంత్ రెడ్డి గారి రియల్ ఎస్టేట్ వ్యవహారం. ఇవాళ నిజంగానే ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ప్రజలకు డౌట్ రాదా? మూసీకి సంబంధించి శుద్ధి చేసే కార్యాచరణ, శుద్ధి చేసే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? ఎందుకంటే దీనికి 126 కోట్లు ఖర్చు అవసరం లేదు. ఏఐతో క్రియేట్ చేసిన గూగుల్ జెమినైలో కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే మనకు కూడా వచ్చేస్తుంది. మీరు కూడా ఇచ్చవచ్చు. మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి నేను ఇక్కడ ఒక చర్చ్ కడుతున్నా, నాకు ఇంత 5 ఎకరాల్లో కావాలి, లేకుంటే ఒక డిజైన్ కావాలి, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి స్పెసిఫికేషన్స్ ఇచ్చేస్తే, నాకు మాస్క్ ఉండాలి, పైన ఒకటి ఇట్లా సిలువ ఆకారం ఉండాలి, ఇట్లా ఒక రివర్ ఉండాలి, ఇట్లా బిల్డింగ్లు ఉండాలి, ఇట్లా గార్డెన్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ ఉండాలి, ఇవన్నీ ఒకవైపేమో అద్భుతం తలపించే సిటీ ఉండాలి, రివర్ ఫ్లో ఉండాలి అని ఇస్తే అద్భుతంగా దీనికంటే అద్భుతమైన డిజైన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఏ డిజైన్స్ ఇవ్వడానికి గూగుల్ జెమినీలో ప్రాంప్ట్లు కొట్టి తీసిచ్చే డిజైన్ల కోసం 166 కోట్లు వెచ్చించాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే స్పష్టంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మ్యాన్హార్ట్ అనే కంపెనీ బాయ్కాట్ చేసినటువంటి కంపెనీ, అంటే వాళ్ళు నిషేధించినటువంటి జాబితాలో ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఇవాళ మీరు ఎట్లా కన్సల్టేషన్ కన్సార్టియం మీరు పెట్టారో అని మాట్లాడితే దానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా సమాధానం ఉంటుంది. కానీ ఇవాళ గూగుల్ జెమినీ డిజైన్లు పెట్టి మేము మాస్టర్ అంటే భారీ మాస్టర్ స్కెచ్ వేసాము, మేము లింక్ రోడ్లు వేస్తాము, లేదంటే ఇక్కడ చర్చ్ కడతాం, అక్కడ మూసి ఇది కడతాం, ఓంకారేశ్వర ఆలయం కడతాం, అక్కడ 100 అడుగుల శివలింగం శివుడి విగ్రహం కడతాం, చుట్టూతా బోటింగ్ పెడతాం, ఆహ్లాదంగానే టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాం. ఒకవైపు ఏమో నైట్ ఎకానమీ, ఇంకో దగ్గర ఏమో టెంపుల్ టూరిజం. అంటే ఇవన్నీ మాటలకే. సరే నిజంగానే ఇప్పుడు ఏఐ నుంచి తీసారు కదా ఇమేజ్, ఇట్లా ఓవర్ నైట్లో మూసి మార్చే అద్భుతం ఏమన్నా జరుగుతుందా? మారుతుందా? ఇవాళ 10,017 ఇల్లులు కూల్చేస్తామని తెలంగాణ గెజెట్ ఇచ్చింది. అంటే నిజంగా ప్రజల బతుకులంటే మీకు ఆటలుగానో వాళ్ళ ఎమోషన్స్తో ఎందుకు ఆడుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటుంది. ఒక ఇల్లు అంటే ఒక ఎమోషన్, రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి ఇల్లుని ఇవాళ మేము కూల్చేస్తాం, రివర్ డెవలప్మెంట్ పేరుతో కూల్చేస్తాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి దానికి సంబంధించి ఎన్జీటీకి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సబితాయింద్ర రెడ్డి గారు తనయుడు వెళ్ళారు, కార్తీక్ రెడ్డి గారు, దాన్ని కూడా వచ్చేసింది. ఆ ఎన్జీటీలో కూడా టేబుల్ అయిపోయింది చెన్నైలో. కాబట్టి అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్జీటీలో బ్రేకులు పడతాయా, ఎన్జీటీలో నిజంగా ఏం జరుగుతున్న విషయం కూడా తెలిసిపోతుంది. మీరు అక్కడ ఓంకారేశ్వర ఆలయం శంకుస్థాపన ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు ఒక మాట, లేకుంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక మాట, ఇట్లా పూటకో మాట మాట్లాడి ఆఖరికి ఇప్పటిదాకా బీజేపీ నాయకులు కూడా ఆర్మీ ల్యాండ్స్ ఇస్తారని వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం, వాళ్ళు ఇస్తారా ఇరాక్ ఇప్పటిదాకా క్లారిటీ లేదు. తర్వాత బాపు సరోవర్ విగ్రహం కడతామన్నారు. ఎప్పుడైతే తుషార్ గాంధీ గారు ఆ బాపు విగ్రహం వ్యతిరేకత రావడంతో మళ్ళీ ఓవర్ నైట్ ఓంకారేశ్వర ఆలయంకి వెళ్ళారు. ఇట్టే మూసీ పట్ల మీరు సుందరీకరణ చేస్తారా, శుద్ధి చేస్తారా, ఏం చేస్తారని తెలియదు. ఇంకోటి మూసీ బాధితులు చెప్తున్నట్టుగా ఫేజ్ 1లో మీరు నిర్మాణం తలపెడితే ఇవాళ కేవలం లంగరోస్ వరకు మీరు బాగు చేసి వదిలేస్తే కింద ఉన్నటువంటి మూసీని ఎవరు శుద్ధి చేయాలా? అది ఎప్పటికి పూర్తవుతుంది? ఇది పూర్తవడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఇట్లా మీరు ఏఐ జెమినీలో క్రియేట్ చేసినటువంటి ఏ ఇమేజ్ చేసి ప్రజల్ని మసిపూసి మారాడికాయ చేసి ఏఐలో ప్రజల్ని మభ్యపెడితే ఇవాళ మూసీ ప్రజల, తెలంగాణ ప్రజల, హైదరాబాద్ ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు? ఎవరిని పిచ్చోళ్ళు చేద్దామని ఇది అసలు నిజంగా అర్థం కావట్లా. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతోంది? మూసీ పేరుతో ఏం చేయబోతోంది? ఏం చేయబోతుందో ఇప్పటికే జనాలందరికీ అర్థమైపోయింది. మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.